నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద కష్టాలు, ఏపీ వ్యాప్తంగా గణపతి ఉత్సవాలపై తీవ్ర ప్రభావం. వరద కష్టాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అద్భుతమని ప్రశంసలు. విజయవాడలో నిత్యావసర సరుకుల పంపిణీ, బాధితులకు దగ్గరుండి అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. బఫర్ జోన్ లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని తొలగించండి, డిప్యూటీ సీఎం పవన్ కు సూచించిన మాజీ మంత్రి అంబటి. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం కొంతమేరకు తగ్గినా ప్రజల కష్టాలు మాత్రం గట్టెక్కలేదు. ఇంకా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే చిక్కుకున్నాయి. వరద ప్రభావంతో లక్షలాది మంది నిరాశ్రయులవ్వడంతో గణపతి కోసం ఏర్పాటు చేసే చలువ పందిళ్లు వెలవెలబోతున్నాయి. వాతావరణం అనుకూలించినట్టయితే అటు హైదరాబాద్, ఇటు విజయవాడలో గణపతి వేడుకలకు సర్వం సిద్దమవ్వాల్సి ఉంది. అయితే ఈ ఏడాది గణపయ్య వరద ఆటంకం కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి సైతం ముంపు నిర్వాసితుల కోసం ఆహార ప్యాకెట్లను పంపుతున్నారు. ఇలాంటి సమయంలో గణపతి వేడుకలు నిర్వహించడం సాధ్యం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక వరద ప్రభావం లేని ప్రాంతాల్లో గణపతి వేడుకలు నిర్వహించుకుందామంటే పూజా సామాగ్రి కొనుగోళ్లు కష్టతరంగా మారాయి. పూజా సామాగ్రి కోసం వినియోగించే పువ్వులు, బత్తాయి, యాపిల్ అధిక ధరల కారణంగా కొనుగోలు చేయడం కష్టతరంగా ఉందంటూ పలువురు వాపోతున్నారు. దీంతో మార్కెట్ సైతం కొనుగోలు చేసేవారు లేక వెలవెలబోతోంది. కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన జకంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిగా, అజిత్ సింగ్ నగర్లను కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు 5 రోజుల పాటు వరద నీటిలో ఉండిపోయారని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సహాయక కార్యక్రమాలను సమర్థవంతంగా చేశారని కొనియాడారు. ఏపీకి త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామన్నారు. वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं. जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया. एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार. एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया. और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है. अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो ये स्थिति बहुत भयावह हो जाती. బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 7,500 10,000కు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక 35,000 క్యూసెక్స్ ఒకటేసారి రావడం, ఇవన్నీ కానొచ్చుంటే ఈవెన్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది, అలాంటి ప్రమాదం వచ్చేది. అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఊహించని వర్షాలు రావడం, అదే సమయంలో మానవ తప్పిదం కూడా. 2019లో 5 వర్కులు బుడమేరు కోసం రిపేర్లు, రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం. ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది.
అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం. ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమైపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలున్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, గ్యాస్ కనెక్షన్ కానీ, కుక్కర్ కానీ, లేకుంటే ఫ్రిడ్జ్ కానీ, టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు. వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం. ఈరోజు బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు. మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో వస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూశారు. నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్స్ డే సందర్భంగా 20 మంది అధ్యాపకులకు ఘన సన్మానం చేశారు. అనంతరం స్వర్ణాంధ్ర కళాశాల బోర్డు సభ్యులు పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఉపాధ్యాయుల విలువను గుర్తించి టీచర్స్ డే జరుపుకోవడం ఎంతో అవసరమన్నారు. స్వర్ణాంధ్ర కళాశాల బోర్డు సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉన్నత విలువలతో ఎదుగుతూ రాష్ట్రపతి స్థాయికి చేరారు. దేశానికి ఆయన సేవను గుర్తించి భారతరత్న అవార్డును కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, అడ్డాల శ్రీహరి, ప్రసాద్, పి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన గురు పూజోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి జరుపుకున్నాం. కానీ మనందరికీ ప్రథమ గురువు ఎవరండి? మన తల్లి. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే మన ప్రథమ గురువు తల్లి. మన తల్లిని మనం గౌరవించుకుంటాం, మన తండ్రిని మనం గౌరవించుకుంటాం. అదేవిధంగా మనకి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి టీచర్స్ ని గౌరవించుకుంటాం. ఆ స్కూల్లో మా టీచరు ఎవ్రీడే నైట్ 9:30 షార్ప్గా పడుకోవాలి, మార్నింగ్ 5:30 లేవాలని చెప్పారు అని ఇంత పిల్లలు చెప్పడం జరిగింది. అంటే ఒక టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎంత ఎలా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. అలాంటి విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్స్ మనం గౌరవించుకోవడం అనేది మన యొక్క సత్సంప్రదాయం. అందరికీ ప్రత్యేకమైన రోజు ఉంది, కానీ విద్య నేర్పిన గురువులకి ప్రత్యేకమైన రోజు లేదా అనుకునే రోజుల్లో విద్యార్థి నుంచి గురువుగా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత అత్యున్నతమైన దేశంలో అత్యున్నతమైన పీఠాన్ని అధిరోహించారో మీ అందరికీ తెలుసా? మీ అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏ అత్యున్నత పదవిని అలంకరించారో తెలుసా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే దేశానికి ప్రథమ పౌరుడు. అంత అత్యున్నతమైన గౌరవానికి తీసుకొచ్చారు ఉపాధ్యాయుడికి. మనకి సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఒక లాయర్ కానివ్వండి, ఒక డాక్టర్ గారు కానివ్వండి, ఒక పోలీస్ అధికారి కానివ్వండి, అలాగే ఇంజనీర్ కానివ్వండి. ఇలాగా ఎవరైనప్పటికీ లాయర్ గారు లేకపోతే న్యాయ వ్యవస్థ నడదు, పోలీసు వ్యవస్థ లేకపోతే మనకు భద్రత ఉండదు, అలాగే డాక్టర్ గారు లేకపోతే మనకి వైద్యం ఉండదు, అలాగే ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ అయిపోతుంది. మరి వీరందరికీ గురువు ఎవరు? వీళ్ళందరికీ విద్యను అర్పించిన గురువు ఎవరు? గురువు. సమాజంలో అత్యంత విలువైన ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయుడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వాహకారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.